కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని ఆ వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు ఆ వంతు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. నమస్కారం. ఈ నెల ఏప్రిల్ 2025 ప్రతి నెల గవర్నమెంట్ ఆదేశం వరకు ఒక శానిటేషన్ థీమ్ ఘోషిత చేయడం జరుగుతుంది. ఈ నెల థీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్. ఎలక్ట్రానిక్ గుడ్స్, బ్యాటరీస్, ఓల్డ్ మొబైల్ ఫోన్స్ రీసైక్లింగ్ చేస్తే ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ తగ్గుతుంది. సో ఇది అలా గవర్నమెంట్ ద్వారా ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. సో ఈ థీమ్ పరంగా ప్రతి యుఎల్బిలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి. ప్రతి పంచాయతీలో కూడా ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ 19 తర్వాత మే 19 వరకు కూడా ఒక నెల ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ వేస్ట్ ఏమేమి జనరేట్ అవుతుంది, ఆ ఈ వేస్ట్ నుంచి మన ఎన్వైరన్మెంట్కి ఏమేమి హాని ఉంటుంది, అక్కడ సిటిజన్స్కి అవేర్నెస్ ఉండాలి, పొల్యూషన్ కూడా తగ్గాలి. సో ఈ సందర్భంగా ప్రతి యుఎల్బిలో ప్రతి ఒక్క సెక్రటేరియట్ వార్డ్లో ఒక కియోస్క్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ కియోస్క్లో ఎవరైనా బేసిక్లీ రావచ్చు, వాళ్ళు ఈ వేస్ట్ ఈ కియోస్క్లో జమ చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్రైవేట్ వెండర్ అప్రోచ్ తీసుకొని ఆ ప్రైవేట్ వెండర్కి ఇది అమ్మడం జరుగుతుంది ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ద్వారా. సో ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో వరం నిల్లు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది, చూడా చైర్మన్, మేయర్ గారు అండ్ మిగతా ప్రజాప్రతినిధులు కూడా రావడం జరిగింది. వాళ్ళకి నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. సో మన జిల్లా చూస్తే సుమారుగా ప్రతి ఒక్క సంవత్సరం చూస్తే 5,000 మెట్రిక్ టన్ వరకు ఈ వేస్ట్ జనరేట్ అవుతుంది. సో 5,000 మెట్రిక్ టన్ ఇప్పుడు రీసైక్లింగ్ జరగట్లేదు. సో ఇది డైరెక్ట్గా బేసిక్లీ సాయిల్లో వెళ్తుంది ఆర్ బర్నింగ్ చేయడం జరుగుతుంది. సో సల్ఫర్ అండ్ మిగతా హానికారక ఎలిమెంట్స్ ఎన్వైరన్మెంట్లో ఇప్పుడు కలుపుతున్నాయి. సో ఇది ఖచ్చితంగా 50 రోజులు ఇది తగ్గుతుంది. నేను సిటిజన్స్కి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా ఈ వేస్ట్ పంచాయత్కి ఆర్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో దట్ మనం రీసైక్లింగ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని ఏదైతే ఈ వేస్టేజ్ అంటే ప్లాస్టిక్ వేస్ట్ కావచ్చు లేదా ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు కమిషనర్ గారికి అందరికీ మున్సిపల్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది. సో ఇటువంటి కార్యక్రమంలో రానున్న రోజుల్లో ప్రజలు కూడా ముందుకు వచ్చి వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఏదైతే ప్రభుత్వం అధికారులు కృషి చేస్తారో చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా దీనిపైన దృష్టి పెట్టి మన చిత్తూరుని కూడా ఎంత స్వేచ్ఛగా ఉంచుకుంటామో మనకంత అది మంచిది, పొల్యూట్ కాని చిత్తూరుగా ఉండాలనే భావంతో ఈ ప్లాస్టిక్ పైన అవగాహన కల్పించే ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు విచ్చేసినందుకు వారికి, అలాగే మేయర్ గారికి, చుడా చైర్మన్, డిప్యూటీ మేయర్ గారికి, అందరూ ఇతర నాయకులు, మా ఎమ్మెల్సీ దొరబాబన్న గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.